ఆల్ నేను డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి వచ్చే ఫిఫ్త్ డే అనమాట. ఫస్ట్ మా అత్తయ్య ప్రేయర్ చేసేసి అక్కడ స్టార్ట్ అయిపోయామనమాట. నెక్స్ట్ అయితే నేను అసలు కార్లో కూడా కూర్చోలేకపోయాను. వామిటింగ్స్ అనమాట నాకు లాస్ట్ వచ్చే డే అయితేని. డాక్టర్ అయితే ఈరోజు కూడా అలాగే ఉంటే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అన్నారు. నేనైతే ఏమి లేదంట అయితే ఇంటికి వచ్చేసాను. దారిలో కూడా 2 టైమ్స్ అయితే వామిటింగ్స్ అయితే అయిపోయినాయి. అలాగే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికొచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఏంటి అంటే ఇలా వెల్కమ్ చేశారనమాట మా హస్బెండ్. నాకు చాలా అనిపించింది. నాకైతే ఫుల్ హెడేక్ అనమాట. ఇంకా అసలు నా తల పగిలిపోయినంత హెడేక్ అనమాట. నేను అసలు నా బేబీని కూడా ఎత్తుకోలేకపోయాను. అంత హెడేక్ ఉన్నది. ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా! నేను ఎప్పుడెళ్ళి పడుకుందామా అనిపించేసిందనమాట నాకు. ఫస్ట్ అయితే దిష్టి తీసేసి లోపలికైతే వెల్కమ్ చేసేసారనమాట. కాళ్ళు చేతులు కడిగేసేసి. నాకైతే చాలా అనిపించింది ఇలా చేయడంలో. నాకైతే చాలామంది హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా. నాకైతే డిసెంబర్ 24th ఈవినింగ్ 6కి అయితే పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మా అత్తయ్యకి మా హస్బెండ్కి చెప్పినా కూడా ఆ రోజునే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాము. దానివల్ల పెయిన్ అయినా వస్తుందేమో ఏమి కాదని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా మా మమ్మీని అయితే ఫుడ్ పెట్టామని చెప్పేసి తినేసాను. తర్వాత నాకు ఎప్పటి నుంచో పాస్తా తినాలనిపించి పాస్తా కూడా చేసుకుని తినేసాను. మా డాడీ 10 ఆ టయానికి వచ్చి నైట్ మిల్క్ ఇచ్చేసేసి పడుకున్నారనమాట. నాకు 12కి పెయిన్స్ ఎక్కువైపోతే నేనైతే నైట్ 12 నుంచి 2 వరకు కూడా పెయిన్స్ అలా భరించాను. 2కి అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. ఇంక నేను భరించలేక అప్పుడు మా డాడీని అయితే లేపాను. లేపి మా డాడీ మా అమ్మని లేపారు. ఇద్దరు లేచి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఆ తర్వాత పాస్టమ్ గారికి ఫోన్ చేసి ఆవిడ చేత ప్రేయర్ చేయించుకొని కారుకైతే మా తాతయ్యకి కారుకి చెప్పేసేసి ఇంటికెళ్ళి రెడీ అయ్యి వాళ్ళు వచ్చి నన్ను స్నానం చేయించేసి రెడీ చేసి అయితే హాస్పిటల్కి మార్నింగ్ 25th మార్నింగ్ 6:30కి అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. క్రిస్మస్ రోజుని 6:30కి వెళ్తే డాక్టర్ చెక్ చేసి నార్మల్ అయితే అవ్వదు, హార్ట్ బీట్ అయితే 104కి వచ్చేసింది, ఆపరేషన్ చేసేయాలని చెప్పేసి సిజేరియన్ అయితే చేసేసారు. అసలు క్రిస్మస్ రోజుని వద్దని చెప్పేసి అన్నాను. నా బేబీ బర్త్డే ఎప్పుడు హాలిడేనే వస్తుంది. నెక్స్ట్ నేనైతే 2 శారీస్ కొనుక్కున్నాను. ఆ రోజు కట్టుకోవాలి అని చెప్పేసి ఎలా అయినా భరిస్తానన్నాను. ఇంకా అలా అయితే కుదరదు, వెళ్ళిపోవాలి, చాలా డేంజర్ అని చెప్పేసి అయితే తీసుకెళ్ళిపోయారు. మార్నింగ్ 6:30కి వెళ్తే 8:30 కల్లా బేబీ అయితే పుట్టేశాడు. మేమైతే చాలా హ్యాపీ.